రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఏకగ్రీవం అయ్యింది. రేవంత్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు క్లాస్మేట్ కూడా వెంకటయ్య సర్పంచ్ గా ఎన్నికయ్యారు. కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కాగా మొత్తం 15 మంది పోటీ పడ్డారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు అంతా కలిసి సర్పంచ్ ఎన్నికకైతే ఏకగ్రీవం చేశారు. పదవిని ఆశిస్తున్న 15 మందిలో ఒకరి పేరునైతే సీల్డ్ కవర్లో అయితే పెట్టి ప్రకటించారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సూచన మేరకైతే సీఎం రేవంత్ రెడ్డి నా ప్రాణం ఇచ్చిన తక్కువే అంటున్నాడు వెంకటయ్య. ముఖ్యంగా చూసుకుంటే ఇటు సర్పంచ్ అయితే సాబ్ కూడా వీళ్ళైతే ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంతూరులోనే సర్పంచ్ అయితే ఏకగ్రీవం తీసుకున్నట్లయితే సమాచారం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందజేస్తారు. రవీంద్ర చెప్పండి, దీని మీద అప్డేట్స్ ఏంటి? హిమవర్ష ఏదైతే తెలంగాణలో జరగనున్నటువంటి సర్పంచ్ ఎన్నికలను అయితే మొదటి దఫా నామినేషన్ల ఘటన ఈ రోజుతో ముగిసింది. అంటే ఈ రోజుతో ముగియనుండడంతో గతంలో ఎక్కడైతే మొదటి దశ ఏర్పాట్లలో తెలంగాణ మొత్తంలో కూడా దాదాపుగా చాలా చోట్ల కూడా ఈ ఇనానిమస్ అంటారు దాన్ని, ఏకగ్రీవం ఇనానిమస్ అవ్వడానికి కోసం దాదాపుగా అన్ని పార్టీల నుంచి మెజార్టీ పీపుల్ ఉన్న చోట, తర్వాత గ్రామాల అభివృద్ధి, తర్వాత స్వచ్ఛంద సేవ కలిగినటువంటి గ్రామాలలో కూడా దాదాపుగా వాళ్ళు ఒకే వ్యక్తిని ఎన్నుకొని ఎలక్షన్ పోటీ లేకుండా అక్కడ ఎలాంటి అభివృద్ధికి కొంచెం అంటే ఇనానిమస్ అయిన చోట దాదాపుగా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులు ఇవ్వడం అంటే ఒక అటువంటి సూచన చేశారు. అంటే ఇనానిమస్ అయితే దానికి ఉండే ఎక్స్ప్రెషన్స్ అంతా ఇనానిమస్ గా గ్రామ అభివృద్ధి కోసం 20 లక్షల గ్రాంట్ మేము విడుదల చేస్తామనేది కూడా కొన్ని కాన్స్టిట్యూన్సీలలో ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రకటించి ఆ గ్రామాలలో పోటీ లేకుండా పోటీగా అంటే కాంగ్రెస్ వాళ్ళు పోటీగా మాకు ఇనానిమస్ గా చేయండి, మీ అభివృద్ధి చేస్తాం, మీ గ్రామాన్ని డెవలప్ చేస్తామంటూ కొన్ని సంకేతాలు జారీ చేశారు. అందులో భాగంగానే చాలా చోట్ల కూడా కొన్ని ఏకగ్రీవం అయినాయి. అవి ఇంకా రేపటి వరకు కన్ఫర్మ్ అవుతాయి. అంటే విత్డ్రాయల్ కూడా ఇంకా 2 days సమయం ఉన్నందున ఆ లోపల కూడా మళ్ళీ ఎవరెవరు నామినేషన్ వేశారు, ఎంతమంది వేశారో, దానిలో ఎన్ని ఏకగ్రీవం చేయాల్సి వస్తుంది, ఎంతమందిని మనం క్రోడీకరించుకోవాలనేది కూడా ఆ చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఆయన చిన్ననాటి బాల్య మిత్రుడైనటువంటి సాంబయ్య ఈ రోజు ఏకగ్రీవం ఆ విలేజ్ నుంచి కావడం జరిగింది. అక్కడ ఆయనే దాదాపుగా అంటే ఆనంద బాష్పాలతో ఒక వాగ్దానం చేసాడు. నన్ను ఏకగ్రీవం చేసినటువంటి కొండారెడ్డిపల్లికి నేను ఏమి చేసినా తక్కువే, అందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి నా ప్రాణం ఇచ్చిన నేను ఆయన రుణం తీర్చుకోలేను అనేటువంటి ఒక ఆనంద బాష్పాల మధ్యలో ఒక సంతోషకరమైనటువంటి సందర్భంలో ఆ వ్యాఖ్య చేయడం జరిగింది. మొత్తానికి చూసినట్లయితే కనుక కొండారెడ్డిపల్లి వాసులు అయితే ఆనందోత్సవంలో ఇనానిమస్ అవడంతో చాలా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం. తర్వాత అలాగే ముఖ్యమంత్రికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. గ్రామ అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధుల నుంచి ఎంతైనా తీసుకొని వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, ఈ గ్రామ డెవలప్మెంట్ కు నేను తోడు ఉంటాను దాదాపుగా అని ఆయన అందరి సమక్షంలోనే వాగ్దానం చేయడం జరిగింది. ఆ నిధులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామం కాబట్టి నిధులు అనేది ఆయన కోటలో దాదాపుగా కూడా ఆయన గెలిచినటువంటి కొండారెడ్డిపల్లి కావచ్చు, ఆయన ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ పరంగా కూడా మొత్తం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అందులో భాగంగానే మన గ్రామం కూడా అభివృద్ధి చేస్తారంటూ సాంబయ్య అయితే చాలా అంటే ఆనంద బాష్పాల మధ్యన అటువంటి గ్రామం మధ్యలో ఆయన ఏదైతే ముఖ్యమంత్రి పైన ఆ వాగ్దానాలు చేయడం జరిగింది. మొత్తం సాంబయ్య మాత్రం ఆ విలేజ్ కొండారెడ్డిపల్లి ఆనందోత్సవాలతో మునిగి వెళ్తున్నారు. హర్షవర్ధన్. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.